నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. వ్యవసాయం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? నాగలి పట్టుకున్న రైతు, ఎడ్ల బండి కదా. కాని ఆ రోజులు మారాయి. ఈ రోజుల్లో వ్యవసాయం చాలా మారిపోయింది. మన తెలంగాణలో అయితే రైతులు కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతూ అద్భుతాలు చేస్తున్నారు. అసలు అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, మరి ఈరోజు క్లాస్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూసేద్దామా? ముందుగా మన తెలంగాణలోని ఒక పల్లెటూరికి వెళ్దాం. అక్కడ రైతుల జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత వాళ్ళిప్పుడు వాడుతున్న కొత్త కొత్త ఫార్మింగ్ మెథడ్స్, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటి వాటి గురించి తెలుసుకుందాం. అంతేకాదు మన తెలంగాణకు చెందిన ఒక రైతు సాధించిన విజయం గురించి కూడా మాట్లాడుకుందాం. చివరగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఎంత ముఖ్యమో కూడా చూద్దాం. రెడీనా? అయితేక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇందాక చెప్పుకున్నట్టుగా మన ప్రయాణం ఇప్పుడు తెలంగాణలోని ఒక గ్రామం నుంచి మొదలవుతోంది. అక్కడ రైతుల జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ల కష్టసుఖాలు ఏంటో కాస్త దగ్గరగా గమనిద్దాం. ఉదాహరణకి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో బోయిన్పల్లి అనే గ్రామం ఉంది. ఇక్కడ చాలామంది చిన్న రైతులే, అంటే తక్కువ భూమి ఉన్నవాళ్లు అన్నమాట. వాళ్ల రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. రైతులు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్లల్లో ఒకటి పురుగులు. ముఖ్యంగా ఈ స్పాడోప్టెరా లిటూరా అనే గొంగళి పురుగుందే, అది పంటలపై దాడి చేసిందంటే ఇక అంతే సంగతులు. ఒక్కోసారి మొత్తం పంటను నాశనం చేసేస్తోంది. అంటే ఆలోచించండి, నెలల తరబడి పడిన రైతుల కష్టమంతా ఒక్కసారిగా బూడిదల పోసిన పన్నీరే కదా. మరి ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మన రైతులేం చేస్తున్నారు? పాత పద్ధతులనే పాటిస్తున్నారా? లేనేలేదు. ఇప్పుడు కొత్త కొత్త ఆధునిక పద్ధతులతో వ్యవసాయంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలనుందా? పదండి చూద్దాం. ఈ కొత్త పద్ధతుల్లో మొదటిది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, షార్ట్గా ఐఎఫ్ఎస్ అంటారు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు కదా, అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదు అని. అచ్చమలాగే ఒకే పంట మీద ఆధారపడకుండా పొలంలోనే కూరగాయలు, పువ్వులు పండించడం, పశువులను పెంచడం, ఇలా అన్నీ కలిపి చేస్తారన్నమాట. దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకో దాని నుంచి లాభం వస్తుంది, రిస్క్ తగ్గుతుంది. ఇక రెండోది, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. అదేంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఒక్కసారి ఊహించుకోండి, పంట వెయ్యక ముందే దాన్ని ఎవరు కొంటారు, ఎంత రేట్కి కొంటారు అనేది మనకి ముందే తెలిసిపోతే అద్భుతంగా ఉంటుంది కదా. అదే కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఇది రైతులకు ఒక పెద్ద భరోసానిస్తుంది. సాధారణంగా ఇదొక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ముగ్గురుంటారన్నమాట. ఒకవైపు రైతు, ఇంకోవైపు కంపెనీ, మూడవది బ్యాంకు. రైతు ఒక స్పెసిఫైడ్న పంటను పండిస్తానని ఒప్పుకుంటాడు. కంపెనీ ఏమో విత్తనాలు, డబ్బు, సలహాలిచ్చి పంటను మేమే కొంటామని హామీ ఇస్తుంది. ఇక బ్యాంకు కంపెనీ ఇచ్చిన ఆ గ్యారంటీతో రైతుకు లోనిస్తుంది. చూసారా, ఇలా ముగ్గురికీ లాభం, ముగ్గురికీ భద్రత. ఓకే, ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వినడానికి అన్నీ బావున్నాయి. కాని నిజంగా ఇవి పనిచేస్తాయా? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం పి వెంకటేష్ అనే ఒక యువ రైతు సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాలి. ఈయన పేరు పి వెంకటేష్. వయస్సు 34 సంవత్సరాలు. బోయిన్పల్లి గ్రామానికి చెందిన ఒక యువ రైతు. ఈయన దగ్గర 4 ఎకరాల స్వంత భూమి, మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్న భూమి, మొత్తం 8 ఎకరాలుంది. అయితే ఈయనేం చేశారంటే ఈ 8 ఎకరాల్లో ఒకే పంట వెయ్యకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఉపయోగించి ఏకంగా 8 రకాల పంటలు పండించారు. అంటే వ్యవసాయం, ఉద్యానవనం, పూలతోటలు అన్నీ కలిపేశారన్నమాట. ఇక్కడ చూడండి, తన 8 ఎకరాల భూమిని ఎంత తెలివిగా వాడుకున్నారో. ఒకవైపు సాంప్రదాయ పంటలైన పత్తిలాంటివి పండిస్తూనే మరోవైపు ఎక్కువ లాభాల్నిచ్చే బంతి పువ్వులు లాంటివి కూడా సాగు చేస్తున్నారు. ఎంత మంచి ప్లానింగ్ గదా. ఇక పురుగుల సమస్యకు వస్తే వెంకటేష్ పాత పద్ధతుల్లో పురుగుల మందులు చల్లడం లాంటివి చెయ్యలేదు. చాలా తెలివిగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా,
వీటిని ఫెరమోన్ ట్రాప్స్ అంటారు. ఇలాంటి ఆధునిక ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడారు. ఇవేం చేస్తాయంటే హానికరమైన పురుగులను ఆకర్షించి వాటిని బంధిస్తాయి. దీనివల్ల పంట సురక్షితంగా ఉంటుంది, పర్యావరణానికి కూడా మంచిది. సరే, ఎంత కష్టపడ్డారు, కొత్త పద్ధతులు వాడారు, మరి ఫలితాలు ఎలా వచ్చాయి? ఇక్కడ చూడండి. ముఖ్యంగా బీరకాయ సాగును గమనించండి. కేవలం అర ఎకరంలోనే 1,60,000 రూపాయల నికర లాభం. దాని బెనిఫిట్ కాస్ట్ రేషియో 8.1, అంటే పెట్టిన ప్రతి రూపాయికి 8 రూపాయలకు పైగా లాభం వచ్చిందన్నమాట. అద్భుతం కదా? అలా అన్ని పంటల మీద కలిపి వెంకటేష్ ఒకే సీజన్లో ఎంత సంపాదించారో తెలుసా? అక్షరాల 4,02,371 రూపాయి. అది నిఖరాదాయం. ఆయన కష్టానికి తెలివైన ప్లానింగ్కు దక్కిన ఫలితమిది. వెంకటేష్ ఏమంటారంటే, వ్యవసాయం నుండి మనం పొందే ఆనందం, శాంతి ప్రపంచంలోని మరే ఇతర వ్యాపారంలోనూ దొరకదు. నిజమే కదా? ఆయన కథ మనకేం చెప్తోందంటే, వ్యవసాయం అనేది లాభదాయకమైన వ్యాపారమే కాదు, ఎంతో సంతృప్తినిచ్చే ఒక జీవన విధానం కూడా. ఇప్పటివరకు మనం చూసింది ఒక రైతు విజయగాథ. మరి వెంకటేష్ లాంటి ఎంతోమంది రైతుల కష్టం, వాళ్ల శ్రమ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? ఇప్పుడు మనం ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని చూస్తే, అంటే GSVA గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని అంటారు, దానిలో వ్యవసాయం ఇంకా దానికి సంబంధించిన పనుల వాటా 15.42%. సర్వీస్, ఇండస్ట్రీ రంగాల తర్వాత మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే అతి పెద్ద ఆధారం, ఒక బలమైన స్తంభం లాంటిది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా వ్యవసాయం విజయం ఇప్పటికీ నీటి లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా వర్షపాతం. ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒకేలా వర్షాలు పడవు. ఈ అసమానతే రైతులకు ఎప్పటికీ ఒక పెద్ద సవాలు. సరే, ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, ఒకసారి వాటన్నిటినీ క్విక్గా రివైజ్ చేసుకుందామా? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? మన తెలంగాణ రైతులు సవాళ్లను చూసి భయపడకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాంటి ఆధునిక పద్ధతులతో ముందుకు వెళ్తున్నారు. టి వెంకటేష్ కథ ఆధునిక వ్యవసాయం ఎంత లాభదాయకంగా ఉంటుందో మనకు కళ్లకు కట్టినట్టు చూపించింది. అంతేకాదు, వ్యవసాయం మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో కూడా మనకు అర్థమైంది. మరి ఈరోజు పాఠం ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. వీటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి, మీకు తప్పకుండా వస్తాయి. ఈ పాఠం శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ. టెక్నాలజీ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తులో వ్యవసాయం ఇంకెలా మారుతుంది అనుకుంటున్నారు? ఇంకెన్ని కొత్త పద్ధతులొస్తాయి? ఆలోచిస్తూ ఉండండి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.